తిన్నాం. In progress. ఫస్ట్ క్వెషన్ చూడండి. ఇది మనకి ఏ మంత్‌కు సంబంధించింది అంటే, మీకు ఆల్రెడీ చెప్పినాను నేను. సో, ఇది మనకి జనవరి 2024కి సంబంధించిన అంశం అనమాట. దానికి సంబంధించిన అది. సో, ఇది డిస్కస్ చేస్తున్నాం మనం. జనవరి 2024కి సంబంధించిన కాన్సెప్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. జనవరికి సంబంధించిన ఎంసీక్యూస్ చూస్తున్నాం. రైట్, క్లియర్‌గా గమనించండి. ఫస్ట్ క్వెషన్ చూడాలి జాగ్రత్తగా. చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఈ ఇంకు డిస్ప్లేలు సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. ఈ ఇంకుకు సంబంధించి ఎలక్ట్రానిక్ ఇంక్ డిస్ప్లేకి సంబంధించి క్రింది స్టేట్మెంట్లని పరిగణించండి అంటున్నాడు. చూడండి, ఈ ఇంకు డిస్ప్లేలు అనేటి అమెజాన్ క్లిండ్ వంటి ఈ రీడర్లో తరచుగా ఉపయోగించే ఒక ప్రత్యేకమైన స్క్రీన్ టెక్నాలజీ అంటున్నారు. అంటే ఏమంటున్నారయ్యా అంటే, అమెజాన్ క్లిండ్ వంటి వాటిలో ఉపయోగిస్తున్న అమెజాన్ క్లిండ్ అనేది ఒక వెబ్సైట్. ఆ అమెజాన్ క్లిండ్ అనే దాంట్లో ఈ రీడర్ ఎలక్ట్రానిక్ రీడర్గా ఉపయోగించే ఒక తరచు ప్రత్యేకమైన స్క్రీన్ టెక్నాలజీ అనేది చెప్పడం జరుగుతుంది ఇక్కడ. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ ఇంక్ డిస్ప్లేయర్ అంటే ఏమిటి అంటే, అమెజాన్ క్లిండ్ వాళ్ళు ఈ రీడర్లో తరచుగా ఉపయోగించే ఒక ప్రత్యేకమైన స్క్రీన్ టెక్నాలజీ. ఇది రైటేనమ్మా, గుర్తుపెట్టుకోనండి. ఈ ఇంక్ డిస్ప్లేలు అంటే ఏందో చెప్తాను నేను క్లియర్గా. వారు అంటే అవి కాంతిని ప్రతిబించేలా బ్యాక్ లైట్ని ఉపయోగిస్తారు. ఎక్కువసేపు చదివే సెక్షన్ల కోసం వాటిని కళ్ళపై సులభతరం చేస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. గుర్తుపెట్టుకోవాలి. బ్యాక్ లైట్ అంటే అర్థం ఏంటంటే ఎల్ఈడి లైట్ లాగా ఉపయోగపడుతుంది అని అర్థం. ఎల్సిడి లైట్లు ఉంటాయి కదా, ఆ విధంగా ఉపయోగపడుతుంది అంటున్నారు. తప్పండి ఇది. బ్యాక్ లైట్లు అంటే అర్థం ఏంటంటే ఎల్ఈడి లైట్లని, ఎల్సిడి లైట్లని. ఈ బ్యాక్ లైట్లుగా కాదండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఒక కాగితం ఏ విధంగా అయితే ఉంటుందో, ఆ కాగితం లాగా ఒక పేపర్ లాగా, సన్నటి పేపర్ లాగా పలచగా ఉంటుంది స్క్రీన్ ఇలా. దాన్నే మనం ఏమంటామంటే ఈ ఇంకు డిస్ప్లేలు అంటారు. ఈ ఇంకు డిస్ప్లేయర్ అంటే పేపర్ లాగా ఉండే ఒక స్క్రీన్ టెక్నాలజీ. మనకి ఏవైతే ఎల్ఈడి బల్బులు ఎలా ఉంటాయి, పేపర్ లాగా ఉండవు. ఎల్ఈడి బల్బులు కిందేస్తే పగిలిపోవు. కానీ ఇది ఏంటంటే పేపర్ లాగా ఉంటుంది. కానీ మనం ఫిజికల్‌గా చూడలేము ఇది. కేవలం ఎలక్ట్రానిక్ విధానంలో మాత్రమే చూడగలుగుతాం. ఇటీవల కాలంలో ఇది అమెజాన్ క్లిండ్ అనే దాంట్లో మాత్రమే ఉపయోగిస్తున్నారు. దీని వలన మనకు ఉపయోగం ఏంటంటే, ఈ ఇంకు డిస్ప్లేల ద్వారా మనం ఎంతసేపైనా చదువుకోవచ్చు. మనకు కళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. లైటింగ్ ఫోకస్ బాగా ఉంటుంది. కళ్ళకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అంటే ఎల్ఈడి వాడినా, ఎల్సిడి వాడినా మన కళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది కొద్దిగా. కానీ ఈ ఇంక్ డిస్ప్లేలు వాడడం వలన మనకి ఎటువంటి అంశం అనేది మనకి ఎఫెక్ట్ అనేది ఉండదు. కాబట్టి మీరు క్వెషన్ అడగొచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వెషన్ అలాగే అడగొచ్చండి. ఈ ఇంకు డిస్ప్లేలు అనేటివి ఏమిటి అంటే, ఒక పేపర్ లాగా ఉండే కాంతిని వెదజల్లే ఒక లైటింగ్ సంబంధించినటి అని చెప్పేసి మీరందరూ గుర్తుపెట్టుకో. ఒక స్క్రీన్ టెక్నాలజీ. అది బయటికి రాదు. మనము ఇంట్లో బల్బులు వేసుకున్నట్లు అట్లా వేయలేం. కేవలం స్క్రీన్ మాత్రమే. అది కూడా మనము రీడర్స్ మనము సెల్‌లో చదువుతాం కదా, దానికి ఉపయోగపడుతుంది. సెల్‌లో చదివేటప్పుడు మనకి ఎఫెక్ట్ వస్తుంటది లైటింగ్. కానీ దీంట్లో ఇటువంటిది ఉండదు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. బ్యాక్ లైట్లు అంటే అర్థమైంది కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాక్ లైట్లు అంటే ఏమిటి అని కూడా అడుగుతాడు వాడు. బ్యాక్ లైట్లు అంటే ఎల్ఈడి లైట్లు మరియు ఎల్సిడి లైట్లని బ్యాక్ లైట్లుగా పిలుస్తుంటాం. రైట్, క్లియర్‌గా. ఓన్లీ స్టేట్మెంట్ 2 అనేది రైట్ ఆన్సర్‌గా మనం అందరం కూడా స్టేట్మెంట్ 1 అనేది రైట్ ఆన్సర్‌గా మనం అందరం కూడా పరిగణించుకోవడం జరుగుతుందండి. ఓన్లీ స్టేట్మెంట్ 1 అనేది రైట్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్వెషన్. ఇటీవల కాలంలో ఈఎన్‌డిఎస్ చాలా జాగ్రత్త చూడండి. ఇటీవల కాలంలో ఈఎన్‌డిఎస్ ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్స్ అంటారు. ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్ అంటే అర్థం ఏంటంటే అండి, ఇది ఈ సీక్రెట్లు.
ఎలక్ట్రానిక్ సిగరెట్లు. మనం యాక్చువల్‌గా సిగరెట్ తాగేటప్పుడు పొగలు అవన్నీ వస్తాయి. ఇవి ఏమిటి అంటే ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్ అనేది ఇటీవల కాలంలో వార్తల్లో ఉంది. అది ఏమిటి అంటున్నాడు. ఎలక్ట్రానిక్ నికోటిన్ అంటే పొగాకు సంబంధించింది అర్థం. డెలివరీ సిస్టమ్ అంటే ఈ ఈ సిగరెట్లు అనమాట. ఈ సిగరెట్‌లకి సంబంధించిందే ఈ ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్. అంటే పొగాకు ధూమపాన చర్యకు అనుకరించడానికి ఉపయోగపడేది. పొగాకుకు సంబంధించినదే ఈ ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్ అని చెప్తున్నాం. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో మనం అడిగేదానికి ఎక్కువ స్కోప్ ఉండేది ఏమిటి అంటే సింపుల్‌గా చెప్తా చూడండి. సో, ఈ సిగ్స్, ఈ సిగ్స్ మరియు వేప్స్ మరియు ఈ ఉక్కాస్, ఈ ఉక్కాస్ గుర్తుపెట్టుకోండి. ఇవి ఏమిటి అంటే ఎలక్ట్రానిక్ సిగరెట్‌ల యొక్క పేర్లమ్మా ఇవి. ఈ సిగ్స్, ఈ సిగ్స్ అంటారు. ఈ సిగ్స్ ఒకటి, వేప్స్ ఒకటి మరియు ఈ ఉక్కాస్ అనేటియి. ఇవి ఏంటి అంటే ఎలక్ట్రానిక్ సిగరెట్లు రేపు ఇవ్వచ్చు. ఈ సిగ్స్ అనేటియి, వేప్స్ అనేటియి, ఈ ఉక్స్ అనేటియి ఏంటి? ఎలక్ట్రానిక్ సిగరెట్లు. గుర్తుపెట్టుకొండాలి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో, ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్లు తాగడం వల్ల పొగొస్తదా? రాదంటే పొగ వస్తదండి. ఆ పొగ రావడాన్ని మనం ఏమంటామంటే వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎలక్ట్రానిక్ సిగరెట్ల ద్వారా పొగ రిలీజ్ అవుతుంది. దాన్ని ఏమంటామయ్యా అంటే వాపింగ్ అంటారు. రేపు క్వెషన్ అడగొచ్చు. వాపింగ్ అనగానేమి? ఎలక్ట్రానిక్ సిగరెట్ల ద్వారా ఉత్పత్తయ్యే పొగనే మనం వాపింగ్ అంటారు. రైట్. సో, చాలా జాగ్రత్తగా. ఈ సిగ్స్, వేప్స్, ఈ ఉక్కుస్ అనేటివి ఏమిటి అంటాడు. ఎలక్ట్రానిక్ సిగరెట్లు. క్లియర్. సో, ఇవన్నీ గూడా 2024 జనవరిలో వార్తల్లో నిలిచిన అంశాలండి. మీరందరూ గూడా గుర్తుపెట్టుకోండాలి. రైట్. మరొక క్వెషన్ అడుగుతున్నాడు. చూడండి. ఈ క్రింది జతలను పరిగణించండి. ఇస్రో కేంద్రము, దాని నగరం ఇచ్చారు. ఎన్ని జతలనేటివి కరెక్ట్ అయినవి అని క్వెషన్ అడుగుతున్నాడు. ఎన్ని జతలు సరిపోయినవి? ఇస్రో కేంద్రాలు, దాని యొక్క విక్రమ్ సారాభాయ్ సెంటర్ చెన్నైలో ఉంది అంటున్నాడు. ఇది తప్పు. ఎక్కడుంది? తిరువనంతపురంలో ఉంది. అంటే ఒక పెయిర్ అనేది తప్పు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నెల్లూరులో ఉంది. ప్రెజెంట్ తిరుపతి అనుకోండి. నెల్లూరు రైటే. స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్‌లో ఉంది. రైటే. స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎక్కడుందంటే అహ్మదాబాద్‌లో ఉంది. ఇస్రో బెంగుళూరులో ఉంది. రైట్. 3 జతలనేటివి కరెక్ట్ అనేది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అనేది మనకు చెన్నైలో లేదు. ఎక్కడుంది అంటే మీ అందరికి చెప్పుకోగలగాలి. మనకి కేరళలోని తిరువనంతపురంలో ఉంది అని చెప్పేసి మనమందరం గూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. రైట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి జాగ్రత్తగా. రైట్ మా. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఫోర్త్ క్వెషన్. లెథల్ ఇంజెక్షన్ నైట్రోజన్ హైపోసిక్సియా హైపో హైపోకిక్సియా కిక్సియా అమలు చేసే పద్ధతిలో ఒకటి. భారతదేశంలో మరణశిక్ష చట్టబద్ధం కాదు. చూడండమ్మా. ఇది ఏమిటి అంటే ఈ లెథల్ ఇంజెక్షన్ అనేది ఏమిటి అంటే గుర్తుపెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా గమనించి ఒక ఖైదీని జైల్లో పెట్టేసి ఆ ఖైదీకి ఆ ఖైదీకి గుర్తుపెట్టుకోండాలి. ఆ ఖైదీకి నైట్రోజన్ వాయువుతో నింపిన ఇంజెక్షన్ ఇస్తారు. అంటే ఉరిశిక్ష వేయకుండా ఆ ఖైదీకి నైట్రోజన్‌తో కూడిన ఇంజెక్షన్ ఇస్తారు. అదే లెథల్ ఇంజెక్షన్ అన్నమాట. దీనిని లెథల్ ఇంజెక్షన్ అంటారు. ఈ నైట్రోజన్ హైపోసిక్సియా అనే దాన్ని ఇస్తారు ఆ ఇంజెక్షన్‌లో. అతను చనిపోవడం జరుగుతూ ఉంటుంది. రైట్. ఇది ఇటీవల కాలంలో ఎక్కడ జరిగింది అంటే అమెరికా దేశంలోనే ఒక రాష్ట్రంలో జరుగుతదమ్మా. అలాబామా అనే రాష్ట్రంలో ఒక ఖైదీకి ఇటువంటిది ఇవ్వడం జరుగుతుంది.
అందుకే ఇది వార్తల్లో నిలిచింది. లెథల్ ఇంజెక్షన్ అంటే ఏమిటి అంటాడు. ఉరి తీయకుండా నైట్రోజన్ హైపోక్సియా అనే దానిని ఆ ఇంజెక్షన్‌లో పెట్టేసి అప్లై చేస్తారు. భారతదేశంలో మరణశిక్ష చట్టబద్ధం కాదు అంటున్నాడు. భారతదేశంలో మరణశిక్ష అనేది చట్టబద్ధమేమమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇది తప్పు. కేవలం 1 మాత్రమే రైట్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఇప్పుడు అర్థమైంది కదా! లెథల్ ఇంజెక్షన్ అంటే ఏమిటి? ఒక ఖైదీకి ఉరి శిక్ష వేయకుండా నైట్రోజన్ హైపోసిక్సియా అనే దానిని ఆ ఇంజెక్షన్‌లో ఇచ్చి చంపడమే. రైట్. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎగ్జామ్ ఓరియెంటెడ్ నందు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ 1 మాత్రమే రైట్ గుర్తుపెట్టుకుండాలి. రైట్. ఇప్పుడు చూడండి చాలా జాగ్రత్తగా. మీరు లాంగ్రాజ్ పాయింట్‌కి మిషన్‌లో ఉన్న హోమగామిగా ఊహించుకోండి. అంటే సూర్యుడి దగ్గర లాంగ్రాజ్ పాయింట్ ఉంది కదా! ఆ మిషన్‌లో ఉన్న హోమగామిగా ఊహించుకోండి. క్రింది వాటిలో ఏ అనుభవాన్ని మీరు ఎక్కువగా పొందాలనుకుంటారు? ఏ అనుభవాన్ని ఎక్కువగా మీరు ఊహించుకుంటారు? చూడండి. చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మీరు భూమి నుండి కంటే సూర్యుని నుండి బలమైన గురుత్వాకర్షణ అనుభూతి చెందుతారు. ఫస్ట్ ఆప్షన్. మీరు ఎక్కువ ఇంధనాన్ని ఉపయోగించకుండా భూమి మరియు సూర్యునికి సంబంధించిన మీ స్థానాన్ని కొనసాగించగలరు. మీరు భూమి యొక్క చీకటి వైపు చూస్తారు. ఎందుకంటే భూమి సూర్యుడిని కలిపే రేఖపై ఉంటుంది కాబట్టి. మీరు రెగ్యులర్ కోర్సు మరియు వైఖరి దిద్దుబాటు చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే L1 స్థిరంగా ఉంటుంది కాబట్టి. లాంగ్రాజ్ పాయింట్ అనేది స్థిరంగా ఉంటుంది కాబట్టి. మీరు ఒక హోమగామి అయితే మీరు ఏం ఆలోచిస్తారు? చెప్పండి. ఏం ఆలోచిస్తారు? ఒక హోమగామి మీరు లాంగ్రాజ్ పాయింట్ దగ్గర ఉన్నారు. మీరు ఏ దాని గురించి ఆలోచిస్తారు? సో, గుర్తుపెట్టుకొండాలి. మీరు తీసుకోబోయిన వాహక నౌక ఇంధనం గురించి మీరు ఆలోచిస్తారు. అది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఆ లాంగ్ రాజ్ పాయింట్ దగ్గరే ఉండాలనుకోవు కదా! రావాలనుకుంటావు. రావాలి అంటే మెయిన్‌గా నీకేం గావాలంటే ఇంధనంకు సంబంధించినది కావాలి. ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ మీకు సివిల్స్‌లో అడుగుతుంటారండి. కాబట్టి ఎప్పుడైనా సరే అది ఏ దాంట్లోైనా పో, ఒక నౌకలో పో, ఎక్కడికైనా పైకి పోతే నువ్వు ఏం ఆలోచిస్తావు అంటే ఇదే. ఇంధనం గురించి ఆలోచించాలి. తిరిగి నీ గమ్యస్థానానికి చేరుకోవడానికి ఎంత ఇంధనం కావాలా? అది ఉందా? లేదా? అని ఆలోచిస్తావు. ఒక బైక్ మీద నువ్వు పోతున్నావు అంటే, ఆ బైక్‌లో ఈ యొక్క పెట్రోల్ ఉందా? లేదా? అనే అంశాన్ని ఆలోచిస్తావు. ఆ బైక్ పంక్చర్ అవుతుందా? అవన్నీ నువ్వు ఆలోచించవు. దాంట్లో ఇంధనం ఉందా? లేదా? అనే దాని గురించి ఆలోచిస్తావు. కాబట్టి మేజర్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో ఇటువంటి క్వెషన్‌లు అడిగినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. రేపు అడగొచ్చు గగనయాన్‌లో మీరు పోయినారనుకోండి, గగనయాన్ అంతరిక్షంలో ఉన్నారు. మీరు ఏ దాని గురించి ఆలోచిస్తారంటే, ఇదో ఇంధనం గురించే. మీరు తీసుకొని పోయిన వాహక నౌక యొక్క ఇంధనం గురించి. రైట్. మరొక క్వెషన్ చాలా చాలా ఇంపార్టెంట్. డాప్సోన్, రింపాపిసిన్, క్లోపాజిమైన్ యొక్క 3 ఔషధాల నియమావళి ఈ క్రింది వ్యాధులకు సంబంధించింది. అంటే ఈ 3 అనేటి ఔషధాలండి. అంటే మనకి మెడిసిన్ అన్నమాట. అది ఏ దానికి సంబంధించిందని క్వెషన్ అడుగుతున్నాడు. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో మీరందరూ గూడా గమనించండి. ఏ దానికి సంబంధించిందని క్వెషన్ అడుగుతున్నారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డాప్సోన్, రింపాపిసిన్ మరియు క్లోఫాజిమైన్ అనేటి 3 ఔషధ నియమాలు. ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్నాయండి ఇవి. భారత ప్రభుత్వం చేత ఆమోదించబడినాయి. ఇవి ఏ వ్యాధికి సంబంధించిందని క్వెషన్ అడుగుతున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో కుష్టు వ్యాధికి సంబంధించినేటి. వీటిని WHO 2015 సంవత్సరంలో ఆమోదించింది. మనం మాత్రం 2027 కల్లా కుష్టు వ్యాధిని నయం చేయాలి. పూర్తిగా మన దేశంలో లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో ఇప్పుడు వీటిని ఉపయోగించడం మొదలుపెట్టినాము. అంటే డాప్సోన్, రింపాపిసిన్ మరియు క్లోఫాజిమైన్ అనేటి ఏ యొక్క వ్యాధి నిర్మూలన కోసం అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు 2015 సంవత్సరంలోనే యాక్సెప్ట్ చేస్తే మనం 2027 కల్లా కుష్టుని
లెప్రసీ అంటారు. ఇది బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఈ లెప్రసీ అనేది బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉందండి. సో, మనకి వ్యాధుల గురించి ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోనండి. సో, 2027 కల్లా నయం చేయాలనే ఉద్దేశ్యంతో వీటిని వాడడం ఇటీవల కాలంలో చేయడం జరుగుతుంది. కుష్టు వ్యాధికి చేసే థెరపీని ఏమంటారయ్యా అంటే, ఈ మెడిసిన్ వాడి చేస్తారండి. దాన్నే మల్టీ డ్రగ్ థెరపీ అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ మల్టీ డ్రగ్ థెరపీ అంటారు. మల్టీ డ్రగ్ థెరపీ అంటే మనం వాడే ఈ కుష్టు వ్యాధికి ఈ 3 మెడిసిన్స్ వాడి మనం కుష్టు వ్యాధికి మల్టీ యొక్క డ్రగ్ థెరపీ అనే దాన్ని చేయడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికి గూడా తెలియపరచుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ వన్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మలేరియా వ్యాధికి సంబంధించి క్రింది వాటిల్లో సరైనదేంది? మీకు తెలుసు ఒకసారి చెప్పండి. మలేరియా వ్యాధికి సంబంధించి క్రింది వాటిలో సరైనదేమిటి? చెప్పండి. మలేరియా వ్యాధికి సంబంధించి క్రింది వాటిలో సరైనదేమిటి? రైట్. మలేరియా వ్యాధికి సంబంధించి ఇది ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా సో, వైరస్ సంబంధమైన వ్యాధి అంటున్నాడు. మలేరియా అనేది మలేరియా అనేది ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా వచ్చే ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా వస్తుంది. రైటేనమ్మా. కానీ వైరస్ సంబంధమైన వ్యాధి కాదిది. ప్రోటోజోవ సంబంధమైన వ్యాధి. ప్రోటోజోవ వలన వచ్చే వ్యాధి. రైట్. చాలా క్లారిటీగా ఇది తప్పు స్టేట్మెంట్. ప్రస్తుతం వ్యాధిని నిరోధించే వ్యాక్సిన్ అందుబాటులో లేదు అంటున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. వ్యాధిని నిరోధించే వ్యాక్సిన్ లేదా అంటే ఉందమ్మా వ్యాక్సిను. ఇటీవల కాలంలోనే ఈ యొక్క మనకి వ్యాధిని నిరోధించే వ్యాక్సిన్ అనేది రావడం జరిగింది తల్లి. ఆ వ్యాక్సిన్ పేరు ఏం పేరంటే M21 R21 అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. మీ అందరికి కూడా కరెంట్ అఫైర్స్‌లో కూడా మీ అందరికి కూడా నేర్పించడం జరిగింది. దాని పేరు ఏం పేరంటే ఆర్‌టీఎస్ అంటారు ఈ వ్యాక్సిన్ పేరు. లేదా దీనినే మ్యాట్రిక్స్ ఎమ్ అంటారు. మ్యాట్రిక్స్ ఎమ్ అంటారు ఈ వ్యాక్సిన్ పేరు. ఇటీవల కాలంలోనే రావడం జరిగింది. R21 అంటారు దీన్నే. లేదా AS01 అంటారు. లేదా గుర్తుపెట్టుకోండాలి. ఎస్ అంటారు. ఓన్లీ ఎస్ వ్యాక్సిన్ అంటారు. ఆర్‌టీఎస్ వ్యాక్సిన్ లేదా మ్యాట్రిక్స్ ఎమ్ ఈ యొక్క మ్యాట్రిక్స్ ఎమ్ వ్యాక్సిన్ లేదా R21 యాక్సిన్ లేదా AS01 యాక్సిన్ ఇవన్నీ కూడా ఒకటే మలేరియాకిచ్చే వ్యాక్సిన్. ఇటీవల కాలంలో కొత్తగా కనుక్కోవడం జరిగింది. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ ఇది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ తల్లి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో 2021 సంవత్సరంలోనే ఇప్పుడు ఇటీవల కాలంలోనే WHO ఆమోదం తెలపడం జరిగింది ఈ వ్యాక్సిన్‌కి. ఆర్‌టీఎస్ అంటారు. ఎస్ అంటారు. మ్యాట్రిక్స్ ఎమ్ అంటారు. AS01 అంటారు. R21 అంటారు. ఏదన్నా గూడా ఈ యొక్క మలేరియాకి సంబంధించిన ఈ యొక్క వ్యాక్సినే. కాబట్టి ఇది గూడా తప్పే. లేదు అన్నాడు. ఉంది జాగ్రత్తగా గమనించుకోగలగాలి. లేదు అన్నాడు. ఉంది. ఇటు చూడండి అందరూ ఆడ ఎనాఫిలిస్ దోమ చూసిన పాటనే ఆన్సర్ అదే అనుకుంటారు. వైరస్ వలన వస్తుందన్నాడు. కాదు. ప్రోటోజోవా వలన వస్తుంది మలేరియా. ఈ మలేరియా పైన ఒక వ్యక్తి పరిశోధన చేస్తాడండి. రొనాల్డ్ రాస్ అమెరికాకు సంబంధించిన వ్యక్తి మన సో, ఈ అమెరికాకు సంబంధించిన వ్యక్తి మనకి హైదరాబాద్‌లో చేస్తాడు. రొనాల్డ్ రాస్ అనే వ్యక్తి. ఇతనికి 1902 సంవత్సరంలో నోబెల్ బహుమతి రావడం జరుగుతుందండి. నోబెల్ బహుమతి వస్తుంది. గుర్తుపెట్టుకోనండి. రైట్ క్లియర్? 2 తప్పే అమ్మా. అంటే డి ఆప్షన్ గుర్తుపెట్టుకోండాలి. వచ్చింది చూడండి మళ్ళీ క్వెషన్. ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచిన ఆర్‌టీఎస్, ఎస్ మరియు R21 వ్యాక్సిన్‌లు ఈ క్రింది వాటిలో ఏ వ్యాధికి సంబంధించినది? ఇప్పుడే చెప్పుకున్నాం. దాన్ని మ్యాట్రిక్స్ ఎమ్ అని గూడా అంటారు. ఏ దానికి సంబంధించినదని చెప్పాలి. హెచ్ఐవి ఎయిడ్సా? న్యూమోనియానా? టైఫాయిడా? మలేరియానా? ఇప్పుడే చెప్పుకున్నాం. ఏ దానికి సంబంధించిందండి?
ఆన్సర్ చేయాలి మీరందరూ కూడా. సో, ఈ యొక్క ఇటీవల వార్తల్లో నిలిచిన ఆర్‌టీఎస్, ఆర్-21 సో, మ్యాట్రిక్స్ ఎమ్ ఇవన్నీ ఏ దానికి సంబంధించింది అంటే ఇప్పుడే చెప్పుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మలేరియాకి సంబంధించిందని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుందమ్మా. మలేరియా, ఈ మలేరియాకి సంబంధించిన వ్యాక్సిన్స్‌గా మనమందరం కూడా వీటి గురించి చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్ క్లియర్‌గా. నెక్స్ట్ చూడండి. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈసారి క్వెషన్ ఉండవచ్చు. రైట్ బ్రదర్స్ మూవ్‌మెంట్ కొన్నిసార్లు వార్తల్లో కనిపించింది ఇటీవల కాలంలో. ఇటీవల కాలంలో రైట్ బ్రదర్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ రైట్ బ్రదర్స్ మూవ్‌మెంట్ అనేది వార్తల్లో కనిపించింది. ఏమిటి? జెట్ ఇంజిన్ యొక్క ఆవిష్కరణ, మార్స్ అన్వేషణ, యునైటెడ్ నేషన్‌లో మొట్టమొదటి విదేశీ విమానము, అంటే అమెరికాలో మొట్టమొదటి విదేశీ విమానము రైట్ బ్రదర్స్ మూవ్‌మెంట్ అనేది, చంద్రుని యొక్క అన్వేషణ. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఇది. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. రైట్ బ్రదర్స్ మూవ్‌మెంట్ అంటే అర్థం ఏందంటే, ఇటీవల కాలంలో సో, మార్స్ అన్వేషణ అంటే అంగారకుడిపైకి సో, మనకి అంగారకుడిపైకి సో, వెళ్ళడం జరుగుతుంది. ఇది ఏమిటి అంటే రైట్ బ్రదర్స్ మూవ్‌మెంట్ అంటే అర్థం ఏందంటే, సో, మార్స్ అంగారకుడిపైకి సో, వెళ్ళడానికి ఒక చిన్న రోబోటిక్ హెలికాప్టర్ అమ్మా ఇది. ఒక చిన్న రోబోటిక్ హెలికాప్టర్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ చిన్న రోబోటిక్ సో, హెలికాప్టర్. ఇది ఏ దాంతో పనిచేస్తుందంటే, సౌరశక్తితో పనిచేస్తుంది. ఈ యొక్క హెలికాప్టర్ అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో రైట్ బ్రదర్స్ మూవ్‌మెంట్ అనేది కొన్నిసార్లు ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచింది. ఏమిటి అని క్వెషన్ అడుగుతాడు. మార్స్ అంగారకుడి పైన అన్వేషణ కోసము సో, చేయడం జరిగింది. ఇది ఒక సో, ఏమిటి అంటే ఏరోప్లేనా? లేకపోతే హెలికాప్టర్ అంటే హెలికాప్టర్. ఇది సౌరశక్తితో పనిచేస్తుంది. క్లియర్? డన్. రైట్. మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో. ఏమిటి అని క్వెషన్ అడుగుతున్నాడు. చూడండి మీరంతా. ఫెంబా గుర్తుపెట్టుకోలే. ఫెంబా ప్రభావం ఇటీవల శాస్త్రవేత్తల దృష్టికి ఆకర్షించింది. ఏమిటి అసలు? ఫెంబా అనేది ఏమిటి అసలు? వార్తల్లో నిలిచింది ఫెంబా. ఇట్లాగే ఉంటదండి రేపు సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 2 మెయిన్స్‌లో. ఫెంబా ప్రభావం ఇటీవల కాలంలో శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది. ఇదేమిటి? ప్రాథమిక గుణకారం మరియు మూలాలకు సంబంధించింది. అంటే ఇంటుకు సంబంధించి స్క్వేర్ రూట్‌లకి సంబంధించిన ఒక మార్గం అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చల్లటి నీటి కంటే వేడి నీరు వేగంగా గడ్డకట్టవచ్చు. రైట్. గుర్తుపెట్టుకుందాం. చాలా జాగ్రత్తగా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలమ్మా. యెస్. సో, ఇంకా మూడో ఆప్షన్ పర్యావరణానికి అనుకూలంగా ఉండే జీవులు పునరుత్పత్తికి ఎక్కువ అవకాశం ఇస్తుంది. వాయువులు, ద్రవాలు లేదా ఘన పదార్థాల అణువుల ద్వారా కాంతిని వెదజల్లుతాయి. వాయువులు గావచ్చు, ద్రవ పదార్థాలు గావచ్చు, ఈ యొక్క ఘన పదార్థాలు గావచ్చు. దాన్నే ఈ యొక్క మీకి ఫెంబా అని పిలిచేసి మాట్లాడుతున్నాం. గుర్తుపెట్టుకోవాలి. ఎం సైలెంట్‌గా ఉంటుంది. ఫెంబా అని పిలుస్తున్నాం. ఏమిటి అంటే వెరీ, వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇటీవల కాలంలో ఒక చాలా ఇంపార్టెంట్ అమ్మా. దాని పేరు ఏం పేరయ్యా అంటే ఏమని పిలుస్తారంటే సో, ఫెంబా అని పిలిచేసి మనం మాట్లాడుతున్నాం. ఫెంబా అని జెప్పేసి మాట్లాడుతున్నాం. ఫెంబా అని జెప్పేసి మాట్లాడుతున్నాం. ఏమిటి అంటే ఇది సో, గుర్తుపెట్టుకోవాలి. ఈ మార్గం ఈ యొక్క చల్ల నీటి కంటే వేడి వాటర్ ఈ యొక్క వేగంగా గడ్డ కడుతుందంట. చల్ల నీటి కంటే వేడి వాటర్ అనేది వేగంగా మనకి గడ్డ కట్టడం అనేది తెలుస్తుంది. దాన్ని ఫెంబా అని జెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంటుంది. సో, చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఫెంబా అనే మీనింగ్ అనేది ఇప్పుడు వార్తల్లో నిలిచడం జరిగింది. ఏమిటి అని జెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. ఫెంబా అంటే సో, ఈ యొక్క చల్ల నీటి కంటే వేడి నీరు మనకి వేగంగా గడ్డ కట్టొచ్చు. దానినే ఫెంబాగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని ఎక్కడ కనుగొన్నారు అంటే టాంజానియా దేశంలో కనుగొన్నారు. టాంజానియా దేశంలో ఇటీవల కాలంలో ఒక విద్యార్థి కనుగొన్నాడు. ఆయన పేరేం పేరంటే ఎరస్టో మెంబా
మెంబా అనే వ్యక్తి. ఎరస్టో మెంబా అనే వ్యక్తి ఈ యొక్క అంశాన్ని కనుగొన్నారు. దాని పేరే ఫెంబా అనే పేరు పెట్టడం జరిగింది. చల్లనీటి కంటే వేడి నీరు వేగంగా గడ్డకట్టుతుంది టాంజానియా దేశంలో. దాని పేరు పెంబాగా చెప్పడం జరుగుతుంది. ఎరస్టో మెంబా అనే వ్యక్తి దీన్ని కనుక్కోవడం జరిగింది. ఎరస్టో మెంబా. క్లియర్? జాగ్రత్తగా గమనించుకోగలగండి. నెక్స్ట్ చూడండి. స్క్రబ్ టైఫస్‌కు సంబంధించి ఒక వ్యాధి అనమాట. స్క్రబ్ టైఫస్ అనేది ఒక వ్యాధి. ఈ స్క్రబ్ టైఫస్‌కి సంబంధించి క్రింది వాటిలో సరైనదేమిటి? యెస్. స్క్రబ్ టైఫస్ అనేది జాగ్రత్తగా గమనించండి. ఇది స్క్రబ్ టైఫస్ అనేది ఓరియాంటియా సుతుగాముసి అనే వైరస్ వలన వస్తుంది అంటున్నాడు. వైరస్ వల్ల కాదమ్మా. ఓరియాంటియా సుతుగాముసి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందమ్మా ఈ వ్యాధి. ఇది తప్పు. ఆరైట్. వ్యాధి సోకిన లార్వా పురుగుల కాటు ద్వారా ప్రజలకు వ్యాప్తి చేస్తుందమ్మా. ఈ యొక్క మనకి వ్యాధి ఎలా సోకుతుందంటే లార్వా పురుగుల ద్వారా కాటు ద్వారా సోకుతుందమ్మా. ఇది రైట్ అమ్మా. ఈ వ్యాధి యొక్క స్క్రబ్ టైఫస్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే గుర్తుపెట్టుకోవాలమ్మా, మూత్రపిండాలు అనేటివి ఫెయిల్యూర్ అయిపోతాయమ్మా. కిడ్నీలు అనేటివి ఇమీడియట్‌గా ఫెయిల్యూర్ అవుతాయమ్మా. ఈ వ్యాధి యొక్క స్పెషాలిటీ అమ్మా ఇది. విపరీతమైన జ్వరం వచ్చేసి కిడ్నీలు సడెన్‌గా ఫెయిల్ అయిపోతాయి. దాన్ని స్క్రబ్ టైఫస్ అని పిలిచేస్తాం. ఆ స్క్రబ్ టైఫస్ ఎందుకు వస్తుందంటే ఓరియాంటియా ఈ యొక్క సుతుగాముసి అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుందమ్మా. ఇది కూడా లార్వా పురుగుల యొక్క కాట ద్వారా వ్యాప్తి చెందుతుందమ్మా. ఈ వ్యాధి వచ్చింది రాలేదని తెలుసుకోవడానికి ఎలీషా పరీక్ష చేస్తారమ్మా. ఎలీషా పరీక్ష అనేది చేయడం జరుగుతుందమ్మా. టెస్ట్ ఏం చేస్తారు? ఈ వ్యాధి యొక్క నిర్ధారణ కోసము అంటే ఎలీషా పరీక్ష చేయడం జరుగుతుంది. కేవలం ఆప్షన్ 2 అనేది మనకి రైట్ ఎండ్‌గా పరిగణించడం జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో స్క్రబ్ టైఫస్ అంటే ఏమిటి అనేది మీ అందరికి కూడా తెలియపరచుకున్నానమ్మా. క్లియర్? నెక్స్ట్ చూడండమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో 100%గా ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉంటాయి. ఆల్ గవర్నెన్స్ అలయన్స్ గుర్తుపెట్టుకోవాలి. AIGA ఆల్, AL అనగా ఆల్ గవర్నెన్స్ అలయన్స్ ఏ సంస్థ ప్రారంభించింది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ప్రారంభించారమ్మా. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఈ యొక్క ఆల్ గవర్నెన్స్ అలయన్స్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. ఇది ఏమిటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఒక డిజైన్ రూపం అమ్మా. గుర్తుపెట్టుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క డిజైన్ రూపమే ఈ ఆల్ గవర్నెన్స్ అలయన్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నామమ్మా. చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఆల్ గవర్నెన్స్ అలయన్స్ అనే దాన్ని ఎవరు స్టార్ట్ చేసినారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచ బ్యాంకా, యూరోపియన్ యూనియనా, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అమ్మా. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంటుంది. ఇది ఏ దానికి సంబంధించింది? ఆల్ గవర్నెన్స్ అలయన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించిన ఒక బాధ్యతాయుతమైన కార్యక్రమం అమ్మా. క్లియర్? జాగ్రత్తగా గమనించండమ్మా. నెక్స్ట్ క్వెషన్‌కి మనం వెళ్ళిపోతున్నాం. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. రైట్. స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ మూన్. స్లిమ్ అంటారు. SLIM స్లిమ్. S అనగా స్మార్ట్, L అనగా ల్యాండర్, I అనగా ఇన్వెస్టిగేషన్, M అనగా మూన్. ఇటీవల కాలంలో మనం చంద్రయాన్ 3 అనేది స్టార్ట్ చేసినాం కదా. చంద్రుడి పైకి పంపించిన మనం ఎన్నో దేశమమ్మా? చంద్రుడి పైకి పంపించిన ఎన్నో దేశమమ్మా మనం చెప్పగలరా? మనం ఎన్నో దేశం? దక్షిణ ధ్రువం పైకి పంపించిన దేశం కాదు. చంద్రుడి పైకి పంపించిన మనం ఎన్నో దేశము అంటే 4వ దేశం. 4th దేశం మీ అందరికి తెలిసింది. CAR అని చెప్పింటాం. రైట్. ఏందంటే చైనా, అమెరికా, రష్యా. ఫస్ట్ పంపించిందేమో ఈ యొక్క మనకి పోయిందేమో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అమెరికా వాళ్ళు, మళ్ళీ చైనా వాళ్ళు, మళ్ళీ రష్యా వాళ్ళు, మళ్ళీ చైనా వాళ్ళు. ఇట్లా గుర్తుపెట్టుకోమన్నా. యెస్, ఫస్ట్ వచ్చేసి అమెరికా వాళ్ళు పంపించింది, మళ్ళీ రష్యా వాళ్ళు, మళ్ళీ చైనా వాళ్ళు, మళ్ళీ ఇండియా వాళ్ళు. ఇప్పుడు ఈ స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ మూన్ అనేది
ఈ కార్యక్రమాన్ని జపాన్ దేశము విజయవంతంగా చంద్రుడిపైకి ప్రయోగించడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. స్లిమ్ అనేది గుర్తుపెట్టుకుండాలి. ఇటీవల కాలంలో ఐదో దేశంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ చంద్రుడిపైకి ఈ యొక్క మనకి పంపిన ఉపగ్రహాన్ని శాటిలైట్ పంపించిన ఐదో దేశం ఏమిటి అంటే జపాన్. ఇటీవల కాలంలో ఏమిటి అంటే స్లిమ్ అనే దాన్ని స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ మూన్ అనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని ద్వారా ఐదో దేశంగా అవతరించడం జరిగింది. చంద్రుడి పైన కాలు మోపిన ఐదో దేశంగా మనమందరం కూడా ఈ యొక్క దాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుందమ్మా. క్లియర్? సో, చాలా జాగ్రత్తగా ఎక్కడికి పంపించింది? చాలా జాగ్రత్తగా గమనించుకోండి. చంద్రుడి పైన ఉన్న సియోలి బిలం దగ్గరికి పంపించింది. సియోలి బిలం. ఉత్తర ధ్రువం మీదికే అమ్మా. ఉత్తర ధ్రువం మీదికే. దక్షిణ ధ్రువం మీదికి కాదు. దక్షిణ ధ్రువం మీదకి పంపించింది ఎవరమ్మా? ఒకే ఒక్కరు ఇంతవరకి. దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ చేసిన ఒకే ఒకరు ఎవరండి? ఎవరు? దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ చేసిన ఒకే ఒకరు మన ఇండియా వారు, గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు చంద్రుడిపైకి పంపించిన ఐదో దేశం జపాన్. దాని పేరే స్లిమ్. స్లిమ్ అనగా మీ అందరికి చెప్పాలి స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ మూన్. రైట్. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. క్వాంటం టెక్నాలజీకి సంబంధించి క్రింది ప్రకటనని గమనించండి. ఇది అపూర్వమైన సామర్థ్యాలతో కొత్త సాంకేతికతను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. కొత్త టెక్నాలజీని అభివృద్ధి పరచడానికి క్వాంటం టెక్నాలజీ ఉపయోగపడుతుంది. రైటేనమ్మా. సూపర్ పొజిషన్ మరియు యాంటాంగిల్మెంట్ వంటి క్వాంటం మెకానిజంలను ఉపయోగిస్తుంది. సూపర్ పొజిషన్స్ని మరియు యాంటాంగిల్మెంట్ యొక్క అంశాలలో దీన్ని ఉపయోగించబడుతుంది క్వాంటం సిద్ధాంతం. రెండు కూడా రైటేనమ్మా, గుర్తుపెట్టుకోరండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, మోస్ట్ ఇంపార్టెంట్. భారతదేశం యొక్క మొట్టమొదటి గ్రాఫైన్ కేంద్రం ఇండియా ఇన్వోనేషన్ సెంటర్ ఫర్ గ్రాఫైన్ ఏ రాష్ట్రంలో? ఇటీవల ఖచ్చితంగా ఇది ఉంటుందమ్మా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకు అసలు గ్రాఫైన్ అంటే 2D మెటీరియల్ని తయారు చేయడానికమ్మా. 2 డైమెన్షనల్ మెటీరియల్ని తయారు చేయడానికి ఈ గ్రాఫైన్ కేంద్రాన్ని ఇటీవల కాలంలో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారు మరియు ఈ యొక్క మనకి వీళ్ళు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్స్ వారు మరియు టాటా కంపెనీ వాళ్ళు చేపట్టడం జరిగింది. ఇది ఎక్కడ అంటే ఈ గ్రాఫైన్ గుర్తుపెట్టుకోవాలి. 2 డైమెన్షనల్కి సంబంధించినది. 2 డైమెన్షన్కి సంబంధించిన మెటీరియల్ తయారు చేస్తారు. భారతదేశంలో మొట్టమొదటి గ్రాఫైన్ కేంద్రము ఇండియా ఇన్వోనేషన్ సెంటర్ ఫర్ గ్రాఫైన్ అనేది ఎక్కడ స్థాపించబడిందంటే కేరళ రాష్ట్రం అమ్మ, గుర్తుపెట్టుకోండి.